హలో, గుడ్ మార్నింగ్. తరుణం శ్రోతలకు స్వాగతం. ఇవాళ తరం మారింది అనే మంచి కథను వినిపిస్తున్నాను. రచయిత్రి మీకందరికీ సుపరిచితురాలే, శ్రీమతి మాధవపెద్ది ఉషా గారు. కథను పూర్తిగా వినండి, నలుగురికి వినిపించండి, మీ స్పందనను మాకు తెలియచేయండి. అప్పుడే కదా మంచి కార్యక్రమాలను వినిపించే అవకాశం మాకు, వినే అవకాశం మీకు దక్కుతుంది కదా. పదండి మరి. తరం మారింది. రచన శ్రీమతి మాధవపెద్ది ఉష. అన్నపూర్ణ రాఘవల ఏకైక సంతానమైన శశికాంత్ వివాహం వైభవపేతంగానూ అంగరంగ వైభవంగానూ జరిగింది. అమెరికాలో న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పెద్ద కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్న శశికాంత్ పెళ్లి చేసుకుని భార్యతో సహా తిరిగి అమెరికా వెళ్ళిపోవడానికి నెల 15 రోజులు సెలవు పెట్టి ఇండియా వచ్చాడు. అప్పటికే తల్లి తండ్రి చూసి ఉంచిన అమ్మాయిల్లో నిరుపమ ఎంతో నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆమెకు కూడా శశికాంత్ నచ్చడంతో పెద్దలు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయడం, పెళ్లి నిర్విఘ్నంగా జరగడం వెంటనే జరిగిపోయాయి. కొత్త కోడలు అందమైందే కాకుండా అణకువ, మన్నన, పెద్దల యందు గౌరవం కలిగి ఉండడం చూశాక అన్నపూర్ణకు ఏనుగెక్కినంత సంబరమైంది. పుట్టింటి నుంచి ఘనమైన సారెతో అత్తవారింటికి వచ్చిన నిరుపమను సాదరంగా ఆహ్వానించింది అన్నపూర్ణ. అంతేకాదు, కొడుకు కోడల్ని కూర్చోబెట్టి దిష్టి తీసి హారతులిచ్చింది కూడా. కొత్త కోడల్ని చూద్దామని హాల్లోకి వచ్చిన అత్తగారు కామాక్షమ్మను కసిరింది అన్నపూర్ణ. ఏంటండి, మీకు అసలే దగ్గుగా ఉంది కదా, తగ్గేదాకా గదిలోంచి బయటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంది విసురుగా. ఆ మాటలకు 75 ఏళ్ల కామాక్షమ్మ చిన్న ముఖం చేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. కోడలి మాటలు ఆమెకు ములుకుల్లా బాధించాయి. కానీ అంతలోనే సర్దుకుని తన బాధను తనలోనే దిగమింగుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకేదైనా సుస్థి చేసినప్పుడల్లా తనని ఓ అంటరాని దానిలా చూడడం కోడలికి అలవాటే. అన్నపూర్ణ అత్తగారన్నా ఆవిడ అలవాట్లన్నా తగని చిరాకు. ఆవిడ భోంచేసినప్పుడు చుట్టూతా మెతుకులు పడడం, మజ్జిగ చేతిని సరిగా కడుక్కోకుండానే అదే చేత్తో కంచం తీసి టేబుల్ తోడడం, దాని మీద మరకలు, వాష్ బేసిన్లో అన్నం తిన్న చేత్తోనే పంపు తెరవడం, ఇవన్నీ చూస్తుంటే ఆమెకి కంపరంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది, మీరు అన్నం తిన్న చేత్తో కాక ఎడం చేత్తో పంపు తెరవండి అని. కానీ వృద్ధాప్యం వల్ల కామాక్షమ్మకి అన్నపూర్ణ చెప్పింది చెవికెక్కడం లేదు. కర్మ, ఈవిడ ఒకటి శనిలాగా నాకు తగులుకుంది అని అన్నపూర్ణ అనుకోని రోజు లేదు. అందుకే తన అక్కసంతా పెద్ద కొడుగ్గా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని, అత్తగారి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకున్న భర్త మీద తీర్చుకుంటూ ఉంటుంది. అలా భార్య తన మీద దాడి చేసినప్పుడల్లా నిమ్మకు నీరెత్తి ఉండడం అలవాటు చేసుకున్నాడు రాఘవ. ఎందుకంటే తల్లిని వెనకేసుకొచ్చి మయం మాట్లాడిన భద్రకాళే అవుతుంది అన్నపూర్ణ. అంతేకాదు, ఆవిడ తన హయాంలో తనని ఎంత రాచిరంపాన పెట్టిందో అవన్నీ ఏకరు పెడుతుంది. నాయనమ్మని తల్లి అంతలా చీదరించుకోవడం శశికాంత్ కూడా ఇష్టం లేదు. అప్పటికీ ఎన్నిసార్లో చెప్పి చూశాడు, కానీ ఫలితం శూన్యం. కొత్త కోడలు నిరుపమ ఉన్న 10 రోజులు అత్తవారింట వారి మనస్సుల్లో తన కలుపుగోల్కనంతో, తన మంచి ప్రవర్తనతో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇంత మంచి కోడలు దొరికినందుకు అన్నపూర్ణ ఎంతగానో మురిసిపోయింది. కొడుకు కోడలు కలిసి అమెరికా వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. నిరుపమ శశికాంత్ వెళ్లే రోజు పెద్దలందరికీ పాదాభివందనం చేసి వీడుకోలు తీసుకున్నారు. నిరుపమ అయితే, అత్తయ్య గారు, మామయ్య గారు, మేము వెళ్ళి సెటిల్ అయ్యాక మీకు టికెట్లు పంపిస్తాం, మీరు తప్పక రావాలి, మీకు దగ్గరుండి అమెరికా అంతా చూపిస్తాం అంది. అలాగేనమ్మా, ముందు మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వండి, మీ కొత్త కాపురం చూడడానికి తప్పక వస్తాం అన్నది అన్నపూర్ణ ఆనందంగా. దగ్గర నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా వరకు వాళ్ళిద్దరూ తమ తమ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటికి చాలా వరకు వస్తువులు అమర్చుకున్నామని కూడా చెప్పారు. అది విన్నప్పటి నుంచి కొడుకు అమెరికాకు ఎప్పుడు రమ్మని పిలుస్తాడా అని తహతహలాడసాగింది అన్నపూర్ణ. ఆ శుభ సమయం రానే వచ్చింది. ఓ శుభోదయాన శశికాంత్ ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పాడు. అమ్మా,
నాన్న, మీరు అమెరికా రావడానికి టికెట్స్ పంపిస్తాను, ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అన్నాడు. అలాగే లేరా, నీకెప్పుడు వీలవుతుందో చూసుకుని వీసాకు కావాల్సిన పేపర్స్ పంపించు, మేము ఎప్పుడైనా రెడీ అని చెప్పాడు తండ్రి. శశికాంత్ పంపిన పేపర్స్ అందగానే వీసాకు అప్లై చేశాడు. తక్కువ వ్యవధిలోనే వీసా వచ్చింది. ఆ కబురు అందగానే తల్లిదండ్రులకు టికెట్స్ పంపించాడు శశికాంత్. కొడుకు అమెరికాకు తీసుకెళ్తున్నందుకు అన్నపూర్ణమ్మకు తెగ సంబరంగా ఉంది. కొడుకు కోడలికి ఇష్టమైన ఊరగాయలు, స్వీట్స్ ప్యాక్ చేసింది. మొదటిసారి అమెరికా చూడబోతున్నందుకు ఆమె ఆనందానికి అవధులు లేవు. అమెరికాకి బయలుదేరేందుకు ఒక వారం రోజుల ముందే తల్లిని తన తమ్ముడి దగ్గరికి పంపించేశాడు రాఘవ. న్యూజెర్సీలోని ఎయిర్పోర్ట్కి తల్లిదండ్రులను రిసీవ్ చేసుకోవడానికి భార్యతో సహా వచ్చాడు శశికాంత్. కొడుకు కారు నడుపుతుంటే భూతల స్వర్గంగా చెప్పుకునే అమెరికాని, అక్కడి విశాలమైన రోడ్లని చూసి ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు రాఘవ దంపతులు. మన దేశంలోలా ఆటోలు, స్కూటర్లు లేకపోవడం ఎంతో వింత అనిపించింది. జనం కూడా మన దేశంలో కన్నా తక్కువే. హైవే మీద కార్లో క్రమపద్ధతిన పోతూ ఉండడం, ఓ కారుకి మధ్య తగినంత ఎడం ఉండడం గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు. చూస్తుండగానే ఓ ఇండిపెండెంట్ ఇంటి ముందు కారాపి చెప్పాడు శశికాంత్. ఇదే నాన్న మన ఇల్లు. ఇక్కడ ఒక రకమైన స్తోమత ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ ఇల్లే కొనుక్కుంటారు. మార్కెట్కి దానికి దూరమైనా ఇలాంటి ఇళ్లలో ఉండడం ఓ ప్రెస్టేజ్గా భావిస్తారు ఇక్కడి వాళ్ళు, వివరించాడు శశికాంత్. తర్వాత తల్లిని తండ్రిని లోపల తీసుకెళ్లి హాల్లో తర్వాత తల్లికి తండ్రి కారులోని లగేజ్ అంతా తీసుకెళ్లి తల్లిదండ్రుల కోసం ఇక్కడ చాలా మటుకు ఇళ్లలో బెడ్రూమ్లన్నీ మేడ మీద క్రింద హాలు, డైనింగ్ రూమ్, కిచెన్, ఫ్యామిలీ రూమ్, ఫార్మల్ డైనింగ్ రూమ్ ఉంటాయి. క్రింద హాఫ్ బాత్రూమ్, పైన ఫుల్ బాత్రూమ్లు ఉంటాయి. అంతేకాదు కింద బేస్మెంట్ కూడా ఉంటుంది అని వివరంగా చెప్పాడు. బాత్ టబ్లో నిలబడి షవర్ బాత్ ఎలా చేయాలో కొడుకు చెప్పాక స్నానం చేశారు అన్నపూర్ణ, రాఘవ. అప్పుడు సమయం 8 కావస్తోంది. కొడుకు కోడలతో పాటు భోజనం ముగించారు అన్నపూర్ణ దంపతులు. భోజనం చేస్తున్నప్పుడు జెట్లాగ్ గురించి వివరించి చెప్పాడు శశికాంత్. ఇప్పుడు ఇండియాలో పగలు కాబట్టి మీకు రాత్రి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. అందుకని ఆందోళన చెందకండి, 2-3 రోజుల్లో అదే సర్దుకుంటుంది అన్నాడు. రాఘవ దంపతులు అమెరికా వచ్చి అప్పుడే వారం రోజులు కావస్తోంది. మెల్లిమెల్లిగా అమెరికా జీవనానికి అలవాటు పడుతున్నారు. మొదటి వీకెండ్ తల్లిదండ్రుల న్యూయార్క్ సిటీ తీసుకెళ్లాడు శశికాంత్. ముఖ్యంగా చూడవలసిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, మేడమ్ టుసాడ్స్, న్యూయార్క్లో ప్రసిద్ధి చెందిన టైమ్స్ స్క్వేర్ వగైరా చూపించారు శశికాంత్ దంపతులు. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నపూర్ణ కొత్త వాతావరణానికి అలవాటు పడ్డాక వంటింటి బాధ్యత తాను తీసుకుంది. కోడలు, ఎందుకు అత్తయ్య గారు మీకు శ్రమ, మీరు ఏం చేయొద్దు, నేనంతా చూసుకుంటాను కదా అన్నా కూడా అన్నపూర్ణ వినలేదు. ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందమ్మా, ఆ మాత్రం ఎక్సర్సైజ్ కూడా లేకపోతే ఎలా అన్నది. చేసేది లేక నిరుపమకు ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజు కొడుకు కోడలు ఆఫీస్ వెళ్ళాక అన్నపూర్ణ తన రంగుపోయే చీరలు, బ్లౌజులు విడిగా ఉతుక్కుని బ్యాక్ యార్డ్లోని రైలింగ్ మీద ఆరేసింది. కానీ ఆ రోజు ఎండ అంతగా లేనందువల్ల అవి ఆరలేదు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన నిరుపమ అత్తగారి బట్టలు వెనకాల ఆరేసి ఉండడం చూసి కొద్దిగా చిరాకు పడింది. అయినా తన చిరాకును దాచిపెట్టుకుంటూ అన్నపూర్ణతో, చూడండి అత్తయ్య గారు, ఇక్కడ అమెరికాలో ఇలా బట్టలు ఎవ్వరూ బయట ఆరేసుకోరండి, మీరు ఇక నుంచి లోపలే ఆరేసుకుంటూ ఉండండి అని చెప్పింది మృదువుగా. కానీ అన్నపూర్ణ మనసు కొద్దిగా చురుక్కుమంది. అయినా బయటపడకుండా అలాగేనమ్మా అన్నది. రోజులు గడుస్తున్న కొద్దీ నిరుపమకి అత్తగారి పద్ధతులు నచ్చడం లేదు. ముఖ్యంగా కిచెన్లో ఆమెకు మిక్సీలు, రైస్ కుక్కర్లు అన్నీ క్యాబినెట్ లోపల పెట్టుకోవడం అలవాటు. కానీ అన్నపూర్ణ అవన్నీ ఇండియాలో అలవాటు ప్రకారం కిచెన్ ప్లాట్ఫామ్ మీదే పెట్టసాగింది. కొన్నాళ్ళు చూశాక ఇక ఆపుకోలేక నిరుపమ మర్యాదగానే చెప్పింది, చూడండి అత్తయ్య గారు, ఇక్కడ అందరూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏమీ ఉంచరు, అన్నీ కబోర్డ్స్లో పెట్టుకుంటారు. మీరు గ్రైండర్, రైస్ కుక్కర్స్ లాంటి వాటిని వాడుకోవడం అయిపోయాక మళ్ళీ తిరిగి కిచెన్ క్యాబినెట్స్లోనే పెట్టేస్తూ ఉండండి, సరేనా అని చెప్పింది. తనకు అలవాటు లేని పని అవడం మూలాన కొద్దిగా శ్రమైనా కోడలు చెప్పినట్టే చేయసాగింది అన్నపూర్ణ. మనుషుల మనస్సుల్లో ఎన్ని విభేదాలు, ఎన్ని చికాకులు ఉన్నా కాలచక్రం ఆగదు కదా. అప్పుడే అన్నపూర్ణ దంపతులు అమెరికా వచ్చి 3 నెలలు కావస్తుంది. ఈ వ్యవధిలో
శశికాంత్ తల్లిదండ్రులకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకా దగ్గరలోని మరికొన్ని చూడవలసిన ప్రదేశాలను చూపించాడు. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి భోజనాలు అయ్యాక శశికాంత్ తండ్రి గదిలోకి నాన్నగారు అంటూ వచ్చాడు. అప్పుడు అన్నపూర్ణ కూడా అక్కడే ఉంది. శశికాంత్ ఆవిడను కూడా అక్కడ చూశాక తల్లితోనే విషయం చెప్తే మంచిదనిపించి ఆవిడని ఉద్దేశించి, ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకమ్మా, నువ్వు ఎన్ని రోజులకోసారి జుట్టుకు డై చేసుకుంటావు అని అడిగాడు. నెలకోసారి వేసుకుంటానురా, ఎందుకలా అడిగావు అని కొడుకును ప్రశ్నించింది. ఏం లేదమ్మా, నువ్వు డై వేసుకోవడం వల్ల బాత్ టబ్ అంతా పాడవుతోంది. మేము ఎంత క్లీన్ చేసినా పోవడం లేదు. నేను సర్దుకుపోతాను, కానీ నిరుపమకి బాత్రూమ్ నీట్గా లేకపోతే తోచదు. అందుకని నువ్వు డై వేసుకోవడం తప్పనిసరి అయితే బాత్ టబ్కి అంటకుండా చూసుకో అన్నాడు. కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ ముందు నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత కొడుకు చేత అలా చెప్పించుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుతో చితికిపోయింది. కొడుకు వెళ్ళిపోయాక మౌనంగా నిద్రకు ఉపక్రమిస్తున్న అన్నపూర్ణతో అన్నాడు రాఘవ, అబ్బాయి మాటలకు బాధపడుతున్నావా పూర్ణ అన్నాడు సౌమ్యంగానే. అదేం కాదు, కానీ పెళ్ళై మన ఇంటికి వచ్చాక కోడలు మనతో గడిపిన కొద్ది రోజుల్లో కలుపుగోలుతనానికి, ఆమె వినయ విధేయతలకు, పెద్దల పట్ల చూపించిన గౌరవానికి ఎంతో మురిసిపోయాను. అంతేకాదు, ఈమెతో నా భావి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుందని ఆశపడ్డాను. ఈ మాటలు నేను ఈరోజు మన అబ్బాయి చెప్పిన ఈ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకొని అనట్లేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జరిగిన కొన్ని విషయాలను ఆధారం చేసుకుని ఆలోచిస్తే మన కోడలికి నా అలవాట్లు, పద్ధతులు అవి అంతగా నచ్చినట్లు లేవనిపిస్తోంది. కానీ చదువుకున్నది, ఉద్యోగం చేస్తున్నది కావడం వల్ల నేను మా అత్తగారి దగ్గర బయటపడినట్లుగా నా దగ్గర బయటపడట్లేదు. అది నేను గ్రహించాను. అనాదిగా అత్తాకోడళ్ల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణకి ఇక అంతవే లేదా? అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా కలిసి మెలిసి సహజీవనం సాగించడం సాధ్యం కాదా? ఇదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. కానీ మీరు నేను గురువింద గుంజలాగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నాలోనూ లోపం ఉంది, నేను కాదనట్లేదు అన్నది. అవును, నిజమే పూర్ణ. పాతకాలంలో అత్తగారులు కోడళ్ల మీద అధికారం చెలాయించేవారు. ఆ తర్వాత కోడళ్ళు పెత్తనం చేతికొచ్చాక అత్తగారులకి పెద్దతనం వల్ల వచ్చిన ధోరణి ఎబ్బెట్టుగా కనిపించేవారి అలవాట్లను సాకుగా తీసుకుని వారిని మాటలతో మానసికంగా హింసించేవారు, హింసిస్తున్నారు కూడా. నువ్వు అదే చేస్తున్నావు మా అమ్మతో. కానీ నీ కోడల దగ్గర నుంచి మాత్రం విధేయత ఆశిస్తున్నావు. ఇది అత్యాశ కాదా? కానీ నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తరంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఈ తరం చాలామంది అమ్మాయిలు బాగా చదువుకుని వ్యక్తిత్వ వికాసం పూర్తిగా అయ్యాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంతేకాదు, వారు తమ సొంత అభిప్రాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే నీలాంటి తెలివైన ఈ కాలం అత్తగారులు తమ అహాన్ని పక్కన పెట్టి మొదటి నుంచి కోడలతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఈ తరం అత్తగారులలో నేడు వస్తున్న ఎంతో అభినందనీయమైన మార్పు. ఒప్పుకుంటావా అన్నాడు రాఘవ. అందుకు అంగీకార సూచనగా ఓ చిరునవ్వు నాట్యం చేసింది అన్నపూర్ణ పెదవుల మీద. ఇదండి తరం మారింది, మాధవ పెద్ది ఉష గారు రచించినటువంటి కథానిక. ఈ తరం వారు చాలా భాగం వ్యక్తిత్వ వికాసంచాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వారి అభిరుచులను, అలవాట్లను, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి సాధారణంగా ఇష్టపడట్లేదు. అసలే మానవ సంబంధాలు బలహీనంగా ఉన్న ఈ రోజుల్లో ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొట్టుకొని శేష జీవితాన్ని సమస్యల తోరణంగా మార్చుకోవడం బాగుంటుందా? ఆలోచించండి. తెలివైన అత్తమామల్లా మారే ప్రయత్నాలు మొదలెడదామా? ఏమంటారు? ఇంతకు ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక అక్టోబర్ 2014లో వచ్చింది. అంటే 10 ఏళ్ళు అయిపోయింది. అయినా మనలో చాలామందివి అక్కడే ఉండిపోయాం. ఇంకా మరి కాస్త సర్దుకుపోవడానికి ప్రయత్నం చేద్దామా? చెప్పండి. ఇక్కడితో తరం మారింది అనే కథ పూర్తయింది.
మీ అభిప్రాయాలను, స్పందనలను, సూచనలను సాదరంగా స్వీకరిస్తాం. దానివల్ల మరిన్ని మంచి కార్యక్రమాలు మీకు అందించడానికి మాకు అవకాశం కలుగుతుంది. మరోసారి మరో మంచి అంశంతో కలిసే వరకు సెలవు. మరి మీ విజయ కందాళ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.